మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య కాపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులకు దళార్ల నుండి విముక్తి కలుగుతుందని కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలం పరిధిలోని సుమిత్ర, మంగళం, సీసే పత్తి కొనుగోలు కేంద్రాలను కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇక్బాల్, రమేష్, హరిసుదన్ రెడ్డి, అక్బర్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ముక్తార్, బాచి ఎంపీటీసీ కొమ్ము గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండియాల ప్రవీణ్ కుమార్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షులు న్యాయవాది ఎల్లారెడ్డి, సీనియర్ నేతలు మహిపాల్ రెడ్డి, ముప్పని మల్లేశం, డివైన్ నరసింహులు, బందెప్ప, మైపూస్, రాఘవేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి మాట్లాడారు. साहब इधर देखो साहब మాటలు మొత్తం వస్తున్నాయి కదా, అర్థం చేసుకోవాలి. రైట్ గాడి మంగవది రైట్ గాడి రైట్ చేయండి గారికి వాళ్ళకి చెప్పండి వాళ్ళకి అందరికి వాళ్ళకి పెద్ద మనుషులకు అందరికి नईम इधर देखो नईम इधर देखो वर्किंग కొబ్బరి అడ్డ కాయ కట్ట వచ్చి మరి ఏం గడలు పక్కకి అంటిస్తారు వచ్చి మల్లేశమా కదా బందేనా కొట్టు దా ముంగల్కి రా జరు ముంగట హోటల్ ఎవరికి రా జరు. కోట్పల్లి మార్కెట్ కమిటీ ద్వారా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రైతు పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కేంద్రం సక్రమంగా జరిగేటట్లు మా డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ రైతులకు అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మనకు ఫోన్ చేసి తెలిపినట్లయితే వారికి మేము సహకరిస్తూ ఈ కొనుగోలు కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇప్పటి వరకు మన పెద్దేముల్ మండలంలో కూడా మన కొనుగోలు కేంద్రం లాభదాయకంగా మన సొసైటీ మార్కెట్ కమిటీ నడుస్తుంది. ఈసారి మండలంలోన మారేపల్లి జిన్నింగ్ మిల్ కానీ మరి పెద్దేముల్ జిన్నింగ్ మిల్ కానీ మరి గవర్నమెంట్ సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మారేపల్లి జిన్నింగ్ మిల్ లోపల మరి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దృష్టికి తీసుకుపోగానే అన్నగారు ఏం చెప్పిండంటే ఆ రైతులకు నష్టం జరగకుండా తొందర లోపల నేను లేకున్నా కానీ మీరు మార్కెట్ డైరెక్టర్లు, వైస్ చైర్మన్ అందరూ ఉండి మరి ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకే ఈరోజు ఈ యొక్క మారేపల్లి కేంద్రాన్ని మరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత సంవత్సరము మనకు ఈ యొక్క 2 మిల్లుల నుంచి మంచి లాభదాయకంగా నడిచినాయి. మరి ఎటువంటి లోటుపాట్లు లేకుండా గత సంవత్సరం ఏ విధంగా అయితే మనము కొనుగోలు చేసినామో డబ్బులు కూడా వారం రోజుల్లోనే పడ్డాయి. మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి గత సంవత్సరం ఏ విధంగా అయితే జరిపినామో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుతాము. మరి ఈ సంవత్సరం వర్షాల కారణంగా